జీవుడికి పునర్జన్మ ఉండడం ఎంత సత్యమో, ఒక జీవికి పునర్జన్మ ఉంది అనడం ఎంత రూఢియో, ఎంత సత్యమో ఎవ్వరూ దాన్ని కొట్టిపారేయలేరు. పునర్జన్మ ఉంది. పునర్జన్మే లేకపోతే అసలు ఈ రకమైన ఈ వ్యత్యాసం ఉండదు. అసలు పునర్జన్మే లేకపోతే అసలు ఈ వ్యత్యాసమే ఉండదు. నిజంగా చెప్తున్నాను, నాకైతే ఒక సన్యాసి అవ్వాలని లేదు. సభాముఖంగా ఇది సరస్వతి స్వరూపం. మీరందరూ కూడా అంటే వింటున్నారంటే మీరేదో తెలివి తక్కువ వాళ్ళని నేను ఎప్పుడు అనుకోను. మా గురువు గారు చెప్పరు. వినేటువంటి వాళ్ళు సపోజ్ ఇక్కడ ఒక 3000 మంది కూర్చున్నారనుకోండి, చెప్పే నా ఒక్కడి బుర్ర ఒక్క బుర్ర, వినే బుర్రలు 3000 బుర్రలు. అంటే 1:3,000 ఈజ్ వర్కింగ్ బిహైండ్ యూ. కాబట్టి వింటున్నారు అని అంటే వాళ్ళంతా సరస్వతి స్వరూపం అది. కాబట్టి మీ ఎదురుగుండా చెప్తున్నాను, నాకెప్పుడు సన్యాసం తీసుకోవాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ సన్యాసం అని అంటే ఒకప్పుడు కోపం కూడా ఉండేది సన్యాసులను చూస్తే. ఎందుకనంటే నేను క్రికెట్ ఆడాలనుకుని గ్రౌండ్కి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఎవరో ఒక స్వామీజీ ప్రవచనం పెట్టేవారు, మమ్మల్ని ఆడుకోనివ్వకుండా తరిమేసేవారు. మేము తిట్టుకునేవాళ్ళు. వాళ్ళెవరు తిట్టేవాళ్ళు కాదు, నేనే తిట్టుకునేవాడిని. ఏమిటి వీళ్ళకి పనిపాటు లేదు, ఈ గడ్డాలు వేసుకుని వచ్చి వీళ్ళు ఏవో మాట్లాడతారు, ఈ 1000 మంది జనం ఇలా వెళ్ళి కూర్చుంటారు, ఏమిటి ఏం సన్యాసి అది అనుకునేవాడిని. చూస్తే ఆఖరికి చూస్తే అదే వచ్చి కూర్చుంది నాకు. మనిషి అనుకుంటాడు నాకు ఇది అంటే ఇష్టం లేదని, కానీ మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అన్నట్టు మన ప్రపోజల్స్ బోల్డ్ ఉంటాయి, కానీ హీస్ డిస్పోజల్ ఈజ్ పర్ఫెక్ట్. ఏది జరగాలో జరుగుతుంది. ఆఖరికి అయి కూర్చున్నాను నేను. అందుకని ఇప్పుడు ఎక్కడైనా గ్రౌండ్లో, స్కూల్ గ్రౌండ్స్లో ప్రవచనం అనగానే నేను కూడా ఒక్కసారి నా ఫ్లాష్ బ్యాక్ ఆలోచించి, బాబు అక్కడ ఏమైనా క్రికెట్ ఆడుకోకుండా లేకపోతే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చూడండి, ఎందుకంటే నన్ను వాళ్ళు తిట్టుకోకుండా ఉండాలి. కాబట్టి నిజంగా ఒకసారి ఈ భావన అవతారవాదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. భావనను ఒకసారి మనం విచారణ చేద్దాం. పునర్జన్మ లేదు అనంటే, పూర్వజన్మ లేదు అనంటే అలా వాదానికి అసలు ఎగ్జిస్టెన్స్ లేదు. ఓ మంచి వాదన తీసుకుని అసలు పూర్వజన్మ ఉందా లేదా, అసలు ఈ జీవికి పరిణామం ఉందా లేదా, అసలు ఒక జీవుడిగా పూర్వజన్మ ఉందనంటే మీరు ఎక్కడి నుంచి పుడతారండి, ఎలా పుడతారండి? ఒక హేతువాదంలో, ఒక నాస్తికవాదంలో మనకు చారువాక సిద్ధాంతం అనుంది. నాస్తికవాదం మన వైదిక మతంలో ఒక ప్రధానమైన పక్షం. అది అసలు నాస్తికుడే లేకపోతే మన పక్షానికి పదును లేదు కదా. కాబట్టి నాస్తికవాదంలో చారువాక సిద్ధాంతం అని ఒకటి ఉంది. ఆ చారువాక సిద్ధాంతంలో ఒక శ్లోకం ఉంది. ఏంటనంటే, యావత్ జీవేత్ సుఖం జీవేత్. ఎంతకాలం బ్రతకాలనుకుంటున్నావో సుఖంగా బ్రతుకు, ఇంకా మళ్ళీ బ్రతుకు లేదు. ఎలా బ్రతుకుతావు? రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసైనా సరే, తప్పు చేసైనా సరే శుభ్రంగా తినే తాగే తందనాలాడు. ఎందుకనంటే భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. అంటే ఒక చారువాకుడు అంటున్నాడు అనమాట, నీ ప్రాణం పోయిన తర్వాత తీసుకెళ్లి కాల్చేస్తారయ్యా, కాల్చేస్తే ఇంక నువ్వు ఎక్కడి నుంచి వస్తావు, పిడికిడి బూడిదవుతావు. అంతేకాదు, నేను ఒక ఆయన్ని అడిగాను, ఏమండి మీరు కాల్చేశారు కదా, ఈ బూడిదని కుండలో పెట్టారు, ఏం చేస్తారని అంటే, కాశీకి తీసుకెళ్తామన్నాడు. అక్కడేం చేస్తారని అడిగాను. అక్కడ గంగలో కలుపుతా అన్నాడు. ఎందుకన్నాడు? మళ్ళీ వాడు రాకుండా ఉండాలి మా ఇంట్లో కానీ. కాబట్టి వీడంటాడు, భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఒక్కసారి భస్మం అయిపోయిన తర్వాత వీడు మళ్ళీ పుడతాడట, ఎక్కడికో వెళతాడట, మళ్ళీ ఇక్కడికి వస్తాడట, పుడతాడట. ఇవన్నీ ఒట్టి ఫ్యూటైల్, ఇవన్నీ ట్రాష్, కొట్టిపాడే, ఇవన్నీ ఏమీ లేదు. పుట్టావా అంతే, అయిపోయింది, ఫినిష్, దట్స్ ఇట్. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. నేను ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఉదయాన్నే ఇడ్లీ తయారు చేసుకున్నాడు, ఒక 4 ఇడ్లీలు తిన్నాడు, తినేసాడు, అయిపోయింది. ఇంకెక్కడుంది అది? ఇంక మళ్ళీ ఇడ్లీ వస్తుందట, పోతుందట. మళ్ళీ ఇడ్లీ వస్తుందా? ఏం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? అయిపోయింది, తిన్నాడు, అయిపోయింది, దాని పని అయిపోయింది. అవ్వలేదు, తిన్న తర్వాత మొదలవుతుంది దాని పని ఏంటనేది. ప్లేట్లో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు, లోపలికి వెళ్ళిన తర్వాత అది అయిపోయిన తర్వాత మొదలవుతుంది దాని పని అంతా. ఎందుకు తెలుసా అండి? అది ప్లేట్లో ఉంటే నాకు దానికి ఏం సంబంధం లేదు, అది లోపలికి వెళ్ళిన తర్వాత నుంచి పని మొదలవుతుంది. ఆ తిన్న ఆహారం 2గా విడుతుంది. ఒకటి మనకు శక్తి అవుతుంది, ఒకటి వ్యర్థం అవుతుంది. ఆ వ్యర్థ పదార్థం బయటికి వెళుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత అది ఎక్కడో పంట పొలాల్లో పడుతుంది. పడ్డటువంటిది ఆ చెట్టుకు ఆహారం అవుతుంది. అక్కడ మళ్ళీ అదొక గింజ అవుతుంది. అది మళ్ళీ బయటకు వస్తుంది. దాన్ని మళ్ళీ ఒక తండ్రి తింటాడు. మళ్ళీ అంటే రీసైక్లింగ్ ప్రాసెస్. ఒక జడ పదార్థానికే ఉంటే ఒక జీవికి మాత్రం రీసైక్లింగ్ ప్రాసెస్ ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఒక ధాన్యపు గింజకే ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు, ఒక గోధుమ గింజకే రీసైక్లింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు,
ఇంత కాన్షియస్గా ఉన్న వ్యక్తికి రీసైక్లింగ్ లేకపోతే ఇంకేమిటి? కాకపోతే పుడతాడు అని అంటే డోంట్ వెయిట్, ఇక్కడ పుడతాడు అక్కడ పుడతాడని వెయిట్ చేయక్కర్లేదు. ఇట్ ఈస్ దేర్, ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్. కాబట్టి అందుకనే ఇక్కడ అవతారవాదాన్ని చాలా అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ, అర్జున బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అంటాడు. అర్జున బహూని మే వ్యతీతాని జన్మాని, నీకు నాకు బోల్డ్ జన్మలు ఉన్నాయా? హే, నీకు కూడానా? అర్జునుడు నాకంటే సరే ఒప్పుకుంటాను, నీకు కూడా ఉందా? ఎస్, నాకు ఉంది. ఎందుకుందనంటే నేను పుట్టాలి, నువ్వు పుడుతున్నావు, కానీ తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఇదేంటనంటే ఇక్కడ మనందరికీ ఒక అనుమానం వస్తుంది. ఇన్ని జన్మలు ఉన్నప్పుడు, ఇన్ని జన్మలతో ఉన్నటువంటి ఆ జీవికి తన యొక్క పూర్వజన్మ జ్ఞానం ఎందుకు లేదు? ఎందుకు లేదు వాడికి? ఎందుకు లేదు అని నన్నెందుకు ప్రశ్నిస్తారు? నిన్న రాత్రి ఏం తిన్నారని అడిగితే మనం చెప్పలేం. నేను ఒక ఆయన్ని కారులో వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఏదో ప్రశ్న వేశాడు. అదేదో ప్రశ్న ఎందుకయ్యా, మధ్యాహ్నం ఇప్పుడే కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయింది మనం భోంచేసాం, ఏమిటని అడిగాను. అడిగితే ఆయన అన్నారు మిరపకాయ, వంకాయ అంటే కూరగాయలన్నీ చెబుతూ ఉన్నాడు. అంటే నేను ఎత్తుక్కోవాలన్నమాట, ఇప్పుడు ఏదో కూర తిన్నామని. సో ఒక అరగంట ముందుది మనకు గుర్తులేదు. సో పూర్వజన్మది మనం గుర్తు తెచ్చుకోవడం అనేటువంటిది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సైట్. లెట్ us forget about it. కానీ ఇప్పటికీ చాలా చాలా ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాలు మన మధ్య కనబడుతూ ఉంటాయి. నేను పలానా ఇది పలానా ఇదని పూర్వజన్మ సంస్కారంతో మళ్ళీ ఈ జన్మలో వాళ్ళ యొక్క కొనసాగినటువంటి విధానం చూస్తే జన్మాంతర సంస్కారం ఉంది.